ముఖ్యమంత్రి గారి మైండ్లో ఏముందో ఎవరికీ తెలియదు. అంతే గారు ఎలా చూస్తారు విజయాన్ని? మీరు కూడా చాలాసార్లు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఖచ్చితంగా మేము ఈసారి కొట్టి తీరబోతున్నాం, కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో చూస్తారని కూడా చెప్పారు. తగిలింది కదా, ఇప్పుడు మళ్ళీ కోలుకునేట్టుగా తగిలింది. వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక క్రికెట్ టీం లాగా ఒక 11 మందికి కన్ఫైన్ అయిపోవడం చూస్తూ ఉంటే నిజంగా చాలా జాలనిపిస్తుంది కూడా. అంటే ఇంత వ్యతిరేకత వస్తుందన్న సంగతి తెలిసి కూడా మనవాడు చేసిన ఈడియాటిక్ పనుల వల్ల ఈరోజు ప్రజలు ఎంత వ్యతిరేకత వచ్చింది, అంతే కసిగా ఈరోజు ఓట్లేశారు. మా అందరికీ కూడా మేజర్ మెజార్టీస్ రావడం అన్నది కూడా చూస్తూ ఉంటే ప్రజలు ఎంత కసిగా ఓటేశారన్న సంగతి తెలుస్తుంది. ఈ 5 సంవత్సరాలు కూడా ఇప్పుడున్న 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు కానీ మా అందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని కంపల్సరీగా మేము నిర్వర్తిస్తామని మేము అనుకుంటున్నాం. సో మురళీమోహన్, ఎస్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా మన ఇద్దరం కలిసి తిరుపతిలో పనిచేసాం, తర్వాత నీకు అవకాశం రావడం, గెలవడం ఎలా ఆలోచిస్తున్నావు? సామాన్యులకి రాజకీయ అధికారాన్ని కట్టబెట్టినటువంటి చరిత్ర తెలుగుదేశంది. 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈనాటి వరకు ఆ పరంపర కొనసాగుతూ ఉందని చెప్పడానికి మురళీమోహన్ ఒక నిదర్శనం. ఎందుకంటే ఎంతోమంది సామాన్య మధ్యతరగతి ప్రజానీకాన్ని రాజకీయాల వైపు మళ్లించి మంచి గుణగణాలు ఉంటే వాళ్ళను రాజకీయ నాయకులుగా తయారు చేసినటువంటి అతిపెద్ద వ్యవస్థ తెలుగుదేశం. కాబట్టి మురళీమోహన్లో కూడా గుణగణాలు ఉన్నాయన్నటువంటి గుర్తించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రోత్సహించినటువంటి నారా లోకేష్ బాబు గారికి ఆజన్మాంతం నేను రుణపడి ఉంటాను. ముఖ్యంగా ఒకటైతే చెప్పదలుచుకున్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే ఈ రాష్ట్ర ప్రజానీకానికి మంచి చేయగలుగుతుందన్నటువంటి విశ్వాసం ప్రజల్లో వచ్చింది కాబట్టే ఈ చరిత్ర రికార్డ్ అయింది. సార్ సోమిరెడ్డి గారు, నిజంగా కంగ్రాచులేషన్స్. కానీ మీరు చేసిన పోరాటం, మీరు అక్కడ చేసిన గనుల మీద ఇప్పటికీ స్టిల్ వ్యవహారం అంతా తీగా లాగుతున్నారు. నిజంగా డొంక కదలబోతుందంటారా? డెఫినెట్గా. నేను సత్యాగ్రహం కూర్చున్నప్పుడు పోలీసులు వచ్చేసి చాలా రఫ్గా హ్యాండిల్ చేశారు. నేను ఇంకా ఫైనల్గా ఆంధ్రాలో చీఫ్ సెక్రటరీ, డిఎంజీ, డీజీపీ, కలెక్టర్, ఎస్పీ, నో యూస్, విత్ ఆల్ ఎవిడెన్సెస్ పెట్టాను నేను, సాక్ష్యాలతో, జీపీఎస్ మ్యాప్స్తో, లొకేషన్స్తో. బట్ ఫైనల్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ప్రహ్లాద్ జోషి మైనింగ్ సెంట్రల్ మినిస్ట్రీకి ఇస్తే అక్కడి నుంచి తాకీదు వచ్చిన తర్వాత ఆపేరు మైనింగ్. అదొకటే సాధ్యమైంది. ఈరోజు దాని మీద దాదాపు 250 కోట్లు పెనాల్టీ ఇస్తూ నోటీసులు ఇచ్చినారు. అదొకటి కాదు, వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలా. ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ ట్రక్ పట్టించాను, దాని మీద చాలా పెద్ద కేసు, అది నాన్ బెయిలబుల్ కేసులు. సరే, గతంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈ మైనింగ్లో దోపిడీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా దాంట్లో కొంతమంది ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళని ఎలా చూస్తారు? అంటే ఏ పార్టీలోకి వచ్చినా లాస్ట్ టైం చేసిన తప్పులు లోంచి తప్పించుకోలేరు. ఘోరాలు, నేరాలు చేసినారు. మైనింగ్ చట్టం అనేది లేకుండా చేశారు. అదేదో లోటస్ పాండ్ మేనేజ్మెంట్లో మైనింగ్ చట్టాన్ని నెట్టేసేసినారు. అనుభవించి తీరుతారు. అందుకే కదా ప్రజలు తీర్పిచ్చారు. దాదాపు 164 వచ్చినాయి అంటే ఆషామాషి కాదు. ఎందుకని? మా మీద ఒక నమ్మకం, అందుకంటే వాళ్ళ మీద ఒక ద్వేషం, ఒక కోపం అన్నీ కలిపి మంచి ఫలితాలు వచ్చినాయి. అంటే నిజంగా ఎక్స్పెక్ట్ చేశారా సార్ ఇంత రిజల్ట్స్ రావాలి? అంటే మీరు ఒక మాట చెప్తూ వచ్చారు, ఈసారి చాలా విచిత్రమైన పరిస్థితి చూడబోతారని ఎప్పుడు చెప్తూనే వచ్చారు. నెల్లూరు జిల్లా 10 సీట్లు వస్తాయని చెప్తా వచ్చాను నేను. ఆంతరంగికంగా చెప్పా, ఏదో బయట మీడియా కోసం కాదు. ప్రైవేట్గా ఎవరు అడిగినా 8 to 10, 10 గ్యారంటీ అని చెప్తూ వచ్చాను నేను. 135 పైన ఎంతకైనా పోవచ్చు అనుకున్నాం. బట్ 164 స్థాయికి పోవటం నిజంగా అందరూ ఆశ్చర్యపడే పరిస్థితి. కాంగ్రెస్ సార్, ఫైనల్గా ఏంటి ఈసారి మంత్రి పదవి రేసులో సోమిరెడ్డి ఉన్నారా? అవి వాటిని గురించి పట్టించుకొని నేను టైం బాగుంటే వస్తే, లేకపోతే లేదు. వచ్చినా రాకపోయినా ఒకటే, మన ప్రయాణం జనం కోసం బతకటం, పార్టీ కోసం బతకటం, ఆ రెండే మనం. థ్యాంక్ యూ సార్. సోమిరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఏదున్నా జనం కోసం, పోరాటం కోసం చేసే పరిస్థితుల్లో మాత్రం ఉండం, దాంట్లో ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అని చెప్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికిప్పుడే ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్కరు ఇక్కడ చేరుకుంటున్నారు. కాలువ కావచ్చు, లేకపోతే ఇతర ఎమ్మెల్యేలందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఇప్పుడు చేరుతున్న నేపథ్యం అయితే చూస్తుంది. దాదాపుగా ఇంకొక అరగంటలో
అన్ని అంతా ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి కనబడుతుంది. తర్వాత ఇక్కడ ఎన్డీఏ కూటమి సభ్యులు అంటే జనసేన బీజేపీ నేతలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా కలిసి కాలువ కృష్ణమూర్తి గారు ఉన్నారు. సార్ శ్రీనివాసులు గారు ఒక్క నిమిషం. సో శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీనివాస్ గారు ఎలా చూస్తారు ఈ విజయం? ఇంత పెద్ద విజయం మీరు యాక్సెప్ట్ చేశారా? ఇది ఒక చారిత్రాత్మకమైన విజయం. వార్ వన్ సైడ్గా జరిగింది. తెలుగు ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి బలమైన నాయకత్వాన్ని, అవసరమైన నాయకత్వాన్ని సమర్థిస్తూ తీర్పు చెప్పారు. తెలుగుదేశం జనసేన ఎప్పుడైతే కలిసిందో అప్పుడే మా విజయం ఖరారైంది. అంతకు మునిపే మేము 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచాం. 105 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు అవి. అక్కడే కొత్త అర్థమైంది. వెస్ట్ రాయలసీమలో కూడా గెలిచాం. అంటే ఎక్కడైతే పులివెందుల నియోజకవర్గం అంతర్భాగంగా ఉందో ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా గెలిచాం. అప్పుడే మాకు నమ్మకం కుదిరింది, ఎస్ మేము గెలవబోతున్నాం, మా ప్రభుత్వం రాబోతూ ఉంది అని. జనసేన కలవడం, అట్లాగే భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు అందించడం వల్ల గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. ఖచ్చితంగా ఈ విజయం మరింత బాధ్యతను పెంచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రజలే బాటలు వేసుకున్నారు. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద చంద్రగిరి ఎమ్మెల్యే నాని యాక్సిడెంట్ దాటి